మొక్కజొన్న ప్యాంకీ. అదేంటి కొత్తగా ఉంది, ఫ్రాంకీ లాగా అంటారా? అయితే మొక్కజొన్న ప్యాంకీ అనేది ఏంటి అంటే గుజరాత్లో చాలా చాలా ఫేమస్. అక్కడ ఎక్కువగా చేసుకుంటారనమాట. మనకన్నా కూడా నార్త్ వైపు ఎక్కువగా ఫేమస్. మరి ఆ వంటని మనం తయారు చేసుకుందాం మన అమృతం కార్యక్రమంలో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. మొక్కజొన్న ప్యాంకీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, అరిటాకులు కొన్ని, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ప్యాంకీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మొక్కజొన్న యొక్క గుణాల గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలండి. మొక్కజొన్న డయాబెటీస్తో ఇబ్బంది పడే వాళ్లకు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. అండ్ ఎవరికైనా మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కూడా మొక్కజొన్నని ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్టే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఇది డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. డైజెషన్కి, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తెలుసా. ఇది మనకు కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది, మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్. అందుకే మనకు హార్ట్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా బ్లడ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ని పెంచడానికి, అలాగే ఐరన్ కంటెంట్ని కూడా మన శరీరానికి ఇవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఓవరాల్గా మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ని బాగా క్రియేట్ చేయడానికి కూడా, ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతకన్నా ముఖ్యంగా పిల్లలకు చాలా ఇష్టం మొక్కజొన్న అంటే. సో చక్కగా మనకి బాయిల్ చేసి ఇచ్చేస్తే చక్కగా కాస్త ఉప్పు, బటర్ వేసేసి ఎంత ఇష్టంగా తింటారో. సో ఇష్టంగా తినచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మొక్కజొన్నను తరచూ తినడం మొదలు పెట్టేయండి. తింటారనుకోండి, అఫ్కోర్స్ అందరం కూడా మొక్కజొన్న తింటూ ఉంటాము, కానీ ఎక్కువగా తినడం స్టార్ట్ చేయాలన్నమాట. అయితే మొక్కజొన్నతో ఏమేం చేసుకోవచ్చు అనేది చాలా మందికి ఒక ప్రశ్నగా ఉంటుంది. మామూలుగా మొక్కజొన్న వడలు చాలా మందికి తెలుసు, కానీ మొక్కజొన్న ప్యాంకీ చాలా మందికి తెలియదు. ఈరోజు నేర్చుకుందాం. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. అందులో మనము మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో అది ముందుగా వేసుకుందాం. దీంట్లోకి మనం కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా కాస్త బొంబాయి రవ్వ, కొంచెం కరకరగా ఉండడానికి కాస్త బొంబాయి రవ్వ, ఆ తర్వాత శనగపిండి ముందుగా ఒక 2 స్పూన్స్ వేసుకొని ట్రై చేద్దామంటే, అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కావాల్సినంత ఉప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత కొత్తిమీర. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అంటే కొంచెం మనకు వడపిండి లాగా ఉండాలండి. వడపిండి మనం వేసుకున్నప్పుడు కొంచెం మరీ గట్టిగా కాకుండా, జారుగా కాకుండా మధ్యలో ఉంటుంది కదా, ఆ రకంగా ఉండాలి. అయితే ఇందులో ఇంకొంచెం పిండి పడుతుందేమో అనిపించింది, ఇంకొంచెం పిండి వేసుకుంటున్నాను. ఇది మనకు ఎముకల్ని దృఢంగా చేయడానికి కూడా మొక్కజొన్న చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అందుకే పిల్లలకు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళు ఎంత తిన్నా కూడా మనకు అస్సలు టెన్షనే ఉండదండి. ఇటువంటి పదార్థాలు ఎన్ని తిన్నా కూడా మనకి హ్యాపీయే. ఎందుకంటే వాళ్ళకు బోన్స్ విషయంలో, డైజెషన్ విషయంలో చాలా బాగా సహాయం చేస్తుంది. అలాగే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చక్కగా ఒక కప్పు నిండా బాయిల్ చేసినటువంటి మొక్కజొన్న గింజలు తీసుకున్నారంటే వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్కి బాగా సహాయపడుతుంది. ఓకే, ఇలా చక్కగా పిండి రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక పెనం పెట్టుకున్నానండి. అయితే ఈ పెనంలో కొంచెం మనము నూనె వేసుకుందాం. ఇప్పుడు మనకేంటి అంటే, ఇక్కడ ఇంతవరకు ఏంటి మనకి ఏం గుజరాతీ స్టైల్ అన్నాను, ఏంటి స్పెషల్, అసలు అంత నార్మల్గానే మనం చేసుకున్నట్టే చేసింది కదా మృదులా అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు అసలైన ట్విస్ట్ అన్నమాట. ఏంటి అంటే, ఇలా చక్కగా ఆకు తీసుకున్నాను. ఆకు కూడా కాస్త నూనె రాస్తున్నాను. ఈ ఆకు మీద నేను చక్కగా తయారు చేసినటువంటి ఈ మొక్కజొన్న పిండి ఏదైతే ఉందో దాన్ని, ఇప్పుడు అప్పాలు అంటారు కదా, సర్వపిండి, అప్పాలు, ఇలా మనకు రకరకాల భాషల్లో, మనకి కొన్ని ఏరియాలో నిప్పట్లు అలా అంటూ ఉంటాం. అలా మనకు చక్కగా పల్చగా తయారు చేసుకోవాలి. ఆకు మీద చేసుకుంటే ఏంటి అంటే బాగుంటుంది అనమాట. ఈ ప్లాస్టిక్ పేపర్ వాటి మీద అన్నిటికన్నా కాకుండా ఆకు మీద చేసుకుంటే బాగుంటుంది. ఇలా సాధ్యమైనంత వరకు పల్చగా చేతి కాస్త నూనె రాసుకుంటూ చేసుకుంటే ఇంకా అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇలా
ఇలా ఒక షేప్ లాగా తీసుకురావాలి అండ్ మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద నుంచి మరో ఆకు ఇలా చక్కగా ప్లేస్ చేయాలన్నమాట. ఇది ఇప్పుడు దీన్ని మనం పెనం మీద పెట్టి చక్కగా సిమ్ములో చాలా తక్కువ మంటలో అటు ఇటు కాల్చుకుంటాం. కాలుతుందా అంటారా? ఖచ్చితంగా కాలుతుంది. ఎలాగో చూద్దాం ఒకసారి. చాలా సిమ్లో ఉండాలంటే, మిస్ అయిన వాళ్ళు ఇంకొకసారి చూడొచ్చు. ఇక మళ్ళీ దాని మీద నూనె వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దీనికి మనం చక్కగా నూనె అప్లై చేసాం కాబట్టి సరిపోతుంది. లోపల ముందుగా నేను పెనం మీద వేసాం కదా, సరిపోతుంది. ఒకసారి ఇలా చక్కగా మనకు చేసేసుకొని మధ్యలో ఇలా చిన్న కన్నం పెట్టుకొని దాని మీద నుంచి కూడా కాస్త నూనె రాసేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని తవ్వ మీద పెట్టేసుకుందాం. అంటే అమృతంలో ఎప్పుడూ కూడా కొంచెం వినూత్నంగా మన సాంప్రదాయాలను ఎప్పుడూ కూడా వాటికి పెద్దపీట వేస్తూ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాము. అందుకు ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. ఇది మనం అటు ఇటుగా చక్కగా కాల్చుకోవాలి. అంటే ఆకులో ఉండి అది చక్కగా మనకు వేగుతుందన్నమాట. చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది మన గుజరాతీ స్టైల్ అన్నాను కాబట్టి గుజరాత్లో ఈ విధంగా ఈ మొక్కజొన్న ప్యాంకీని తయారు చేస్తారు. చూసారా, ఇది చక్కగా మనకి ఇక్కడ లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఉడికిందని అర్థం. అలాగే ఇది కూడా. సో రెండు వైపులా మనం ఇలా రెండు వైపులా ఫ్రై చేసేసుకున్నాము. ఇక ఇప్పుడు దీన్ని ఒకవైపు ఆకు పెట్టి చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే గుజరాతీ స్పెషల్ వంట మన మొక్కజొన్న ప్యాంకీ తయారైపోయిందండి. చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా సాత్వికంగా రెడీ అయిందని చెప్తాను నేనైతే. మరి మొక్కజొన్న ప్యాంకీ మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు సెర్చ్ చేసేయండి. మొక్కజొన్న ప్యాంకీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, అరిటాకులు కొన్ని, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ప్యాంకీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రుబ్బుకున్న మొక్కజొన్న గింజలు, కాస్త బొంబాయి రవ్వ, శనగపిండి, కాస్త ఉప్పు, పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాపై కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక అరిటాకు తీసుకొని దానిపై నూనె రాసి కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని అరిటాకు మీద వేసి అప్పాల్లాగా ఒత్తుకొని పైన నుంచి మరొక అరిటాకు పెట్టి వేడైన పెనం మీద వేసి 2 వైపులా దూరగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న ప్యాంకీ రెడీ.